ప్రైజ్లాడ్ ప్రభైన యేసునామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనము దేవుని రాజ్యం కొరకు ఎప్పుడు పొందుతున్నాం? దేవుని రాజ్యం అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన మనము, ఆయన రక్షణలోకి వచ్చిన మనకు ఏమిస్తున్నాడు దేవుడు అంటే ఆ పరలోక రాజ్యం, నిత్య జీవముని ఇస్తున్నాడు. ఆ నిత్య జీవము అది జాగ్రత్తగా పట్టుకోకపోతే కోల్పోయే ప్రమాదంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. వారందరూ పరలోకంలో ఉండడానికి అన్ని రకాల సిద్ధపడిన వాళ్ళు. కానీ ఇస్కరియోతు చివరి క్షణంలో తప్పిపోయినాడు. అదే రకంగా ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఏమంటాడు? అందువలన నిశ్చలమైన రాజ్యమును పొందిన వాళ్ళం మనం. ఆ రాజ్యము మనకు అర్హత ఇచ్చినాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ రాజ్యం పొందడానికి అర్హత పొందినామా? అయితే ఆ రాజ్యం పొందిన మనము దైవ కృప కలిగి ఉందాము. దేవుని యొక్క కృపలో మనం ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ఈ కృప ఎట్లొస్తుందంటే మనం ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ఎలవేళలో ఉంటామో, లేకుంటే ఆయన మహిమ కొరకు మనం ఉంటామో, ఆ కృప మనకు ఆవరింపబడుతుంది. తనందు భయభక్తులు గల వారి చుట్టూ కృప ఆవరింపబడి ఉందంట. మనం ఆయన యందు భయభక్తులు, ఇక్కడ అదే మాట ఏమంటే ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, వినయం ఉండాలి, భయభక్తులు ఉండాలి. దినాల్లో మనుషులైన మనకు ఏముంటుందంటే కొంచెం వాక్యం తెలిసినా, లేకుంటే కొంచెం ఏదైనా డబ్బు ఉన్నా, లేకుంటే అందం ఉన్నా, ఏదైనా మంచి ఉద్యోగం ఉన్నా, లేక మంచి స్నేహితులు ఉన్నోళ్ళు, అంటే డబ్బు ఉన్నోళ్ళు, పేరు పలుకుబడి ఉన్నోళ్ళు ఉంటే ఏమైతుందంటే మన నడక ఒక గర్వంతో కూడిందిగా, వినయం అనేది ఉండదు. మనకన్నా చిన్నోళ్ళతోని ఆ మర్యాదగా మాట్లాడదు. ఇంకా చిన్నోళ్ళు ఈనాడు చూస్తుంటే చిన్నోళ్ళతోనేది పెద్దోళ్ళతో ఆ మర్యాదగానే మాట్లాడే దినాల్లో ఉన్నాం. ఇది జాగ్రత్త పడాలి. మనకన్నా చిన్నోళ్ళనే కాదు, పెద్దోళ్ళనే కాదు, చిన్నోళ్ళను మనం ఏం చేయాలంటే గౌరవంగా వినయముతో మాట్లాడాలి. వాళ్ళు చెప్పేది వినేటట్టు ఉండాలి, మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ఉండాలి. కానీ నేను చెప్పిన ఇదిను అనే రూల్ చేసినట్టు చాలాసార్లు ఉంటాయి మన ప్రవర్తనలు. అట్లా లేకుండా ఇది వాక్యానుసారమైంది కాబట్టి మనం వినాలి అని అట్లా చెప్తే నడుస్తుంది. మనం వాక్యానుసారం ఏదో అది మాత్రమే మాట్లాడేవారమై ఉండాలి. అట్లుండి ఏం చేయాలంటే దేవునికి ప్రీతికరమైన సేవ. ఇది వాక్యానుసారంగా ఉంటే అది ప్రీతికరమైన సేవ. మనకు తోచింది, మనకు నచ్చింది, మనకు తెలిసింది, లేక మనం ఎవరితో నేర్చుకున్నది ఇది కాదు పరిచర్య సేవ. దేవునికి ప్రీతికరమైంది. దేవునికి ఏది ప్రీతికరమైంది అంటే ఆయన చిత్తం చేయుట. అట్లా చేయకపోతే ఏమైతే అంటే అట్లనే చేయాలి. చేయకపోతే ఏమైతుందంటే మన పని అగ్ని పరీక్షిస్తుంది. అందుకే అక్కడ ఏమున్నది? ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన పని కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటి పని అయితే అగ్ని పరీక్షించినప్పుడు కాలిపోతుంది. మనది ఎట్లుండాలి? వెండి, బంగారు, వెలగల రాళ్ళు, విలువైన రాళ్ళ వల్లే మన పరిచర్య నిలిచి ఉండేది ఉండాలి. అది ఎట్లుంటుందంటే కృప పొంది వినయ భయభక్తులతో దేవుని సంఘములో మనము జాగరూకులుగా కొనసాగినప్పుడు మాత్రమే ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి పొందుతుంది. తర్వాత మనము అనిశ్చలమైన రాజ్యము పొందిన మనము దాన్ని స్వతంత్రించుకుంటాం. పొందినాం కానీ స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లైట్లో టికెట్ ఉంటుంది, టికెట్ పొందినాం మనం, కానీ ఫ్లైట్ ఎక్కాలంటే మనం ఆడదాకా సరిగా పోవాలి, ట్రాఫిక్లో చిక్కకుండా పోవాలి, ఆ పరీక్షల గుండా పోవాలి. ఇప్పటికీ అంతే, మనకు ఆ పరలోకం పొందినాము. మనం వాడికి పోయేట మార్గంలో మన జీవిత యాత్రలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, అవన్నీ పరీక్షల గుండా పోతే ఆ పరీక్షలను జయించిన తర్వాత ఎట్లా ఫ్లైట్ ఎక్కుతామో పరలోకం కూడా అట్నే వస్తుంది. జాగ్రత్త పడదాం, దేవునికి మహిమకరమైన సేవ చేద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రములు. నీకు ఇంపైన సేవ చేయనట్లు మా బలహీనతలను క్షమించి కడిగి పవిత్రపరిచి నీ మహిమ కొరకు జీవించటకు పని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.